నరేంద్ర మోడీ టూర్ అన్నటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది. మే 2వ తారీఖున రాబోతున్నటువంటి మోడీకి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేశారు. టోటల్గా 5 లక్షల మంది గ్యాదరింగ్, అట్లీస్ట్ 1.5-2 లక్షలు గ్యారంటీగా వస్తారు. బీజేపీ వాళ్ళు కూడా సీరియస్గా ఎఫర్ట్ పెడితే ఆటోమేటిక్గా 5 లక్షలు చేరడం పెద్ద కష్టం కాదు. చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలంతా 100 ఎకరాలు లెక్కేసుకున్నప్పుడు ఎకరానికి ఎంతమంది 50,000 లెక్కేస్తున్నటువంటి పరిస్థితి. ఆ స్థాయిలో ఉంటారా, అసలు పడతారా, ఇవన్నీ పక్కన పెడితే బేసిక్ అంశం వచ్చేటప్పటికి భారీ ఎత్తున పబ్లిక్ గ్యాదరింగ్ అన్నటువంటిది అయితే జరిగి తీరుతుంది. మీరు ఆ రోజు డ్రోన్లలో చూసినా కూడా కనబడుతుంది. ఎందుకంటే మోడీకి చాలా టెక్నికల్ నాలెడ్జ్ టీం ఉంది. వాళ్ళు ఇవన్నిటి కూడా ఐడెంటిఫై చేసి చూపెడతారు. కాబట్టి ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు ఆ రోజున ఏం చేయబోతున్నారు అంటే ఇదే 1.5 కిలోమీటర్ల పొడుగున ఇది పెట్టబోతున్నారు. రోడ్ షో దారి పొడుగున అటు ఇటు జనం రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇలాంటిది కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం మీద నరేంద్ర మోడీ పూర్తిగా సంతోషపడాలి. అమరావతితో పాటుగా ఆంధ్రప్రదేశ్కి మరిన్ని నజరానాలు ప్రకటించాలని కోరుకుంటున్నారు.